ఒకటే గుర్తుపెట్టుకోండి, 5 ఏండ్లు గుంతలు పెట్టాడు, గుంతలు తవ్వాడు. ఇప్పుడు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము ఈరోజు ఇక్కడి నుంచే. గతంలో ఈ రోడ్డు ఎట్లా ఉండేది ఏంటి? కింద గోతులు గుంటలే, కింద పడితే మంచి చావటం బతకటం లేదు. పాత గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ రోడ్ల విషయంలో పట్టించుకుంటుంది. ఇంతకుముందు మరీ దారుణంగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక కట్ అయ్యి పూడుతున్నారు కదండి. గుంతలుగా దుమ్ముగా ఉండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కొంచెం పనులు బాగా జరుగుతున్నాయి. రోడ్డు అంతా చాలా పోయిందండి, మాకు పోయిన ప్రభుత్వం కూడా వేయలేదు. అంతకుముందు చెప్పాల్సిన పని లేదా, అది అంత భయంకరంగా ఉండేది. 2 రోజుల దాకా అసలు ఇటు అడుగు పెట్టాల్సిన పని ఉండదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నొక్కి చెప్పినటువంటి మాట ఏంటంటే రోడ్లని అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసింది అని. వీళ్ళు చెప్పినటువంటి రోడ్ల విషయంలో ఈ ప్రభుత్వం ఎంతవరకు పనులు చేస్తుంది అనేది ప్రస్తుతం మనం గుంటూరులో ఉన్నటువంటి జన అభిప్రాయాన్ని బట్టి తెలుసుకుందాం. గతంలో ఈ రోడ్డు ఎట్లా ఉండేది ఏంటి? బంగారంగా ఉంది ఇవాళ వరకు. ముందు ఎలా ఉండేది? ఎంత ముందు ఆ కింద పడితే మంచి చావటం బతకటం లేదు. అది ఇప్పుడు మరి పర్లా, ఈయన వచ్చినాకే రోడ్లు బాగుంటాయి. గతంలో బాలేవా? గతం బాగుంటే బోర్ల పడతలే, చచ్చిపోయేవాడు. కింద గోతులు గుంటలే, జగన్ మట్టి పోసి అడగడం. ఈ రోడ్లు బాగుండే, కమ్మగా రోడ్డు. బళ్ళోళ్ళు ఓటేశారు మొన్న, లేకపోతే ఆయన ఎట్ట వచ్చేవాడు, చంద్రబాబు వచ్చేవాడు కాదు. బళ్ళోళ్ళు ప్రతి బండి ఓటేశాడు. బాబు గారు మరి వేస్తున్నారు కదా రోడ్లు. బాబు గారు వేపిస్తాడు, బాబు గారు వస్తేనే రోడ్లు, లేకపోతే గతి లేదు. అప్పుడు రోడ్లు అట్లా ఉన్నాయి, గుంతలుగా దుమ్ముగా ఉండేది. పరిపాలన వైఎస్ పరిపాలనలో అసలు బాగాలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినా కొంచెం పనులు బాగా జరుగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు, పనులు అయితే జరుగుతున్నాయి. ఆ లైన్ లోనేమో మొత్తం పగలగొట్టారు వైఎస్సీపీలో. ఇప్పుడు దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మెయిన్ రోడ్లు మట్టుగా వేస్తున్నారు, సందుల్లో అయితే వేయట్లేదు. మామూలుగా ఇంత ముందు గవర్నమెంట్ లో ఇక్కడ ఉన్న గుంతలు కానీ రోడ్లు కానీ బాగు చేయడం ఎప్పుడు అసలు ఎప్పుడు లేదు, ఇప్పుడే మొదలు పెట్టింది. చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే మొదలు పెట్టారు. అంతకుముందు గుంతలు కానీ నీళ్లు కానీ కాలువలు కానీ ఏవి చేయాల. కొంచెం పర్లేదు పనులు, ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మెయిన్ వేస్తున్నారు. సందుల్లో ఈ మట్టుగా ఇంతవరకు ఏమి ఇది చేయాల. గతంలో ఈ రోడ్డు ఎట్లా ఉండేది ఏంటి? నా ఒకప్పుడు ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం చాలా బాగుందన్న. రోడ్లు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది. అంతమంది ఇబ్బంది పడే వాళ్ళ వెహికల్స్ వల్ల రోడ్లు వేస్తున్నారు, మాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎప్పటి నుండి ఇష్యూ ఉంది అంటే రోడ్లకు సంబంధించి? అంటే పాత గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ రోడ్ల విషయంలో పట్టించుకుంటుంది, కేర్ తీసుకుంటుంది. 5 ఏళ్ళు ఎట్లా ఇబ్బంది పడ్డారు? మళ్ళీ మాకు రిస్క్ తప్పదన్న, మాకు పేషెంట్ ఇంపార్టెన్స్, మాకు పేషెంట్ సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఎలా ఉన్నా సరే మరి వెళ్ళిపోవాలి మేము. గుంట్లో ఉన్నా ఎలా ఉన్నా మాకు ఖచ్చితంగా స్పీడ్ బ్రేక్ అనేది టచ్ అవుతుంది. మాకు గుంట్లో ఉన్న స్పీడ్కి వెళ్ళాల్సిందే. దానివల్ల మాకు ఇప్పుడైతే కొద్దిగా హ్యాపీగా ఉంది. ప్యాచ్ వర్క్ జరుగుతుంది. ఈ రోడ్డు వేయటం వల్ల ఏంటంటే ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. బాగానే ఉంది గవర్నమెంట్ అంటే రోడ్ల వ్యవహారం బాగానే ఉంది, రోడ్లు వరకు బాగానే ఉన్నాయి. మాకు ఇంతకుముందు ఇక్కడ దాదాపు 1.5-2 అడుగులు గుంటుండేది, హెవీగా లేపారు, బాగా శుభ్రంగా వేసారు. అంటే ఈ రోడ్డు కూడా చివరి దాకా పోయినట్టయితే బాగుండేది. మరి అది ఎప్పుడు వేస్తారో తెలియదు, అక్కడ కూడా నీళ్ళు ఆగుతున్నాయి. అంటే మెయిన్ ఏంటంటే చంద్రబాబు ఈ మధ్యకాలంలో మాట్లాడతా రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి అని చెప్తున్నాడు. అవి మాటలైనా పనులు జరుగుతున్నాయా? మాకైతే జరిగినాయి. ఇప్పుడు ఇది వేసారు కాబట్టి జరిగిందని చెబుతున్నాం. ఇప్పుడు వేయపోతే ఏదని చెప్తాం. ఇది మా కళ్ళ ముందు వేసారు కాబట్టి వేస్తున్నారు, ఇబ్బంది లేదు. అటు పక్కన ప్యాచ్ వరకు ఉంది, అవి జరుగుతున్నాయి, అవి వేసారు, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, జరుగుతుంది. ఇంతకుముందు మరీ దారుణంగా ఉండేది, బాగా దారుణంగా ఉండేది. దర్గా దగ్గర అయితే మస్తాన్ దర్గా దగ్గర రోడ్డు అంటే బాగా దారుణంగా ఉండేది, ఇప్పుడు బాగుంది. ఎలా ఉంటుంది రోడ్డు? ఈ రోడ్డు అంతా చాలా పోయిందండి, మాకు పోయిన ప్రభుత్వం కూడా వేయలేదు. దానివల్ల ఆటో రిపేర్లు మాకు ఎక్కువ అవుతున్నాయి, జర్నీ కూడా చాలా టైం ఇది అవుతుంది, వేస్ట్ అవుతుంది. అవునండి, బాగా గోతులు పడింది. ఎలా ఉంది ఈ రోడ్డు? దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుండి ఇలా గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు ఈ రోడ్డుని? ఏం పట్టించుకోలేదండి. ఎవరైనా పేషెంట్లు గట్టా తీసుకెళ్లాల్సి వస్తే ఏంటి పరిస్థితి మరి? అది ఇక చాలా ప్రాబ్లం అండి. కార్లో వెళ్తాం, ఈ రోడ్లో పేషెంట్లు వెళ్తా కుదరదండి. ఎమర్జెన్సీ అయినా కష్టమే, అంబులెన్స్ లో వెళ్తాం. అయితే ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడ రోడ్లు పోయటంగానే అది పోసి 1 నెల అయింది. ఆ స్టెప్ ఇది స్టెప్ వేశారు. అంటే అంతకుముందు గవర్నమెంట్ లో ఇట్లా రోడ్లు కానీ ఇక్కడ ఏమైనా పనులు జరిగినాయా? లేదు, జరగలేదు, అసలు లేదు, పట్టించుకునే అదే లేడు. అప్పుడు ఎలా ఉండేది రోడ్డు? గుంటలు ఉండేది. ఏ మున్సిపాలిటీ బండి వచ్చినప్పుడు పోసేవాళ్ళు, ఇంకంతే. సంక్రాంతి లోపు మొత్తం రోడ్ల మీద గుంతలన్నీ పూడ్చేయమన్నారు. ఊళ్ళో అది కూడా బాగానే చేశారంట. రోడ్ వేసారా? చేశారు, ఊళ్ళో దుగ్గరాల రోడ్డు అంతా అదే వేసేసారు. మరి ఈ రోడ్డు ఏందో ఎట్లా ఉంది? ఏందండి ఆయన పట్టించుకుంటే గవర్నమెంట్ అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక కట్ అయ్యి పూడుతున్నారు కదండి.
లేకపోతే పట్టించుకుంటే ఎందుకు తిట్టాగా గత గవర్నమెంట్ అసలు ఏం పట్టించుకోలేదు. ఏం లేదండి. చంద్రబాబుకి నాకు ఈ 4-5 నెలల్లో బాగానే చేస్తున్నాడు. చంద్రబాబు రోడ్ల విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వను, యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి అని చెప్తున్నాడు. నిజంగా జరుగుతున్నాయా మాటలేనా వాళ్ళు? వేస్తున్నారు అదే అనమాట. కానీ నేను ఆల్రెడీగా చంద్రబాబు నగర మొత్తం తిరుగుకుంటూ వస్తున్నా కదా, రోడ్లు వేస్తున్నారు, ఇబ్బంది లేదు. అంతకుముందు ఎలా ఉండేది బాబా ఈ రోడ్డు? అప్పు అంతకుముందు చెప్పాల్సిన పని లేదా, అది అంత భయంకరంగా ఉండేది. 2 రోజుల దాకా అసలు ఇటు అడుగు పెట్టాల్సిన పని ఉండదు. దాదాపు 2 అడుగులు నీళ్లు ఉండేవి. పర్వం ఇప్పుడు ఇబ్బంది లేదు. ఆ గతుకుల దెబ్బకి ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్దామంటే భయం వేసేది, అలా ఉండేది. ఏం పట్టించుకుంది? 5 సంవత్సరాలు ఏడ పని చేసుకుంది, చేయకే కదా ఇబ్బందులు. ఎందుకంటే హ్యాపీ, ఓట్లు వేసింది ఎందుకు హ్యాపీగా ఉండాలనేగా. నారా లోకేష్ గారిని గెలిపించుకుంది. అమ్మ మీరు చెప్పండి, ఇంతకుముందు ఈ రోడ్ల పరిస్థితి? ఇంతకు ముందు గుంటలుగా ఉండేయండి. ఇప్పుడు బాగానే రోడ్లు వేసారు, బాగానే ఉన్నాయి. మరి ఇప్పుడు బాగానే తిరుగుతున్నాయి, బాగానే ఉన్నాయి రోడ్లు అవన్నీ. మరి ఇంకా ముందు కూడా ఇంకా చాలా ఉండే అటు పక్క అంత గొంతులు అవి ఉండవు కదా, కాలనీకి వెళ్ళి మొత్తానికి అసలు పనులు జరుగుతున్నాయి, పనులు జరగాలి అంటే కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగాల్సిన కూడా ఆగేసినాయి. ఇప్పుడు మామూలుగా రోడ్డు మీద జరిగేది ఏముంది, మనకి జరగాల్సిన కూడా జరగాలి. మరి వాళ్ళు జరగనప్పుడు మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. అసలు మొత్తానికి ఆ పనులు జరుగుతున్నాయా మాట్లాడు? ఇప్పుడు కొద్ది పర్వాలా జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అది స్వామి, ఇంతకుముందు ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, ఎట్లా ఉంది? ఈ రోడ్డు పై చండాలంగా ఉండేది, ఇప్పుడు రోడ్ వేసిన తర్వాత బాగుంది. 7 సంవత్సరం అయితే. ఇంతకుముందు గవర్నమెంట్లో ఈ రోడ్లు అంటే గుంతలు పొడవటం కానీ ఈ రోడ్లు చేయడం కానీ ఇంతకుముందు పూడ్చారులే కానీ 5 ఏళ్ళ తర్వాత ఈ రోడ్డు వేశారు. అది మేయర్ గారు వెళ్తా వస్తూ ఉంటారు. ఇంతవరకు మటుకు వేసాడులే కానీ ఆ రోడ్డు వేయలే. ఇప్పుడు ప్రభుత్వంలో ఈ రోడ్డు వేశారు. రోడ్లలో ఎక్కడ గుంతలు కనపడకూడదు, మంచి రోడ్లు ఉండాలి, అలా పనులు చేయాలి అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. మాటలైనా పనులు జరుగుతున్నాయా? పనులు మటుకు జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. అంతవరకు మటుకు మా నడజరు కాబట్టి మాది ఈ సెంటర్ కాబట్టి వేశారు. ఏది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేశారు. అన్న, ఇంతకుముందు ఈ రోడ్డు పరిస్థితి ఏంటన్నా? ముందు మొత్తం గుంటలు ఉండేది, అసలు బొళ్ళు కూడా తిరిగేది కాదు. అర్ధాగా ఉంది, ఆ చోటు దాకా లేదు, అర్ధాగా ఉంది. నువ్వు ఆ గుంతల రోడ్డు అదంతా ఎన్ని సంవత్సరాలు చూసావు? అది 6 నెలల కింద పడిపోయింది. పనులు జరుగుతున్నాయి, రోడ్డు పనులు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. గుంటూరులో ఎట్లా ఉంది రోడ్ల పరిస్థితి ఏంటి? గుంటూరు పర్లా బాగానే ఉంది, బాగానే ఉంది. అడో ఒకటి అంటే అవి పూర్తి చేస్తున్నారు, వస్తానే బాగానే ఉంది. బాగుండదు చెప్పి, బాగాలేదు. రోడ్లలో ఎక్కడ గుంతలు ఉండకూడదు, అన్ని మంచి రోడ్లు ఉండాలి అంటున్నారు. అంటవేనా పనులు జరుగుతున్నాయా లేదా అని? చేస్తున్నారు నాన్న, డ్యామేజ్ లేస్తున్నారు. నిన్నటి మరీ గుంటలు ఉంటే గుంటలు సరి చేస్తున్నారు కదా. మరి అంతకుముందు గుంటలు ఉంటే బొల్లి ఆడబెట్టాడు ఇబ్బంది పడుతున్నారు కదా, చేస్తున్నారు. అదేం లేదు. అంతకుముందు గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఈ రోడ్లు పనులు జరిగినాయి? అంతకుముందు గవర్నమెంట్లోనే ఇది చేసింది, అంటే ఈ ఒక్క రోడ్డేగా, ఇక తక్కువైన ఆడ చేశారు. మనోహర్ నాయుడు మాత్రం ఈయన వచ్చినా మాత్రం శుభ్రంగా నీట్గా ఉంది ఈ ఏరియా మాత్రం. వర్షం పడితే అసలు ఆ నీళ్ళు నిలిచిపోయాయి. ఈ హాస్పిటల్ ముందైతే ఇంతలో ఉండే నీళ్ళు. అప్పుడు జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా రోడ్లు మరమ్మతులు చేయడం కానీ గుంతలు పడవడం కానీ అలా ఏం మాకు కాకపోతే మనోహర్ నాయుడు మాత్రం వచ్చినాక మాత్రం ఇది చేసింది ఆయనే. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఆయన చేశాడు. ఇంతకుముందు ఈ రోడ్డు పరిస్థితి మొన్ననే రోడ్డు పోస్తారు, మామూలుగా ఉంది. అంతమంది కూడా అంతకుముందు ఎట్లా ఉండేది? పర్వాలేదు. అంతకుముందు ఆ గుంతలు అవన్నీ ఉండేయంట కదా, పెద్దగా పూడుస్తుంటారు, వస్తుంటాయి, పూడుతుంటారు, పడుతుంటాయి, పూడుస్తుంటారు.